నమస్తే. మీరు ఈ కాలంలో చూడండి చాలామంది జెంట్స్‌కి స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గడం వల్ల వాళ్ళకు మ్యారేజ్ అయిపోయినంక ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లమ్ అయితది. అయితే దీనికి కారణాలేమున్నాయి? చూడండి ఈ మధ్య మ్యారేజెస్ ఒకటి లేట్ చేసుకుంటే ఏమైతది? స్పెర్మ్ కౌంట్ విత్ ఏజ్ తగ్గుతదనమాట. ఏజ్ ఒక ఫ్యాక్టర్. మళ్ళీ సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే స్మోకింగ్ చేయడం వల్ల, ఆల్కహాల్ వల్ల గూడా అయితది. మళ్ళా దాని తర్వాత నిద్ర లేకపోతే గూడా అయితది. అండ్ వెరీ ఇంపార్టెంట్ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల గూడా అయితది. అయితే మీరు దీనికి ఏం చేయొచ్చు? దీనికి మనము హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాం. చాలా వేల మందికి దంపతులకు పిల్లలు పుట్టిర్రు మన దగ్గర ట్రీట్మెంట్ వాడి. ఐవీఎఫ్‌కి చాలా ఖర్చులైతాయి. ఐయుఐకి చాలా ఖర్చులైతాయి అంటే మన దగ్గర మీరు మందులు తీసుకోవచ్చు. మళ్ళా ఇంకోటి ఇంపార్టెంట్‌లీ ఏందంటే స్పెర్మ్ కౌంట్ తక్కువుంది. ఏమైనా న్యాచురల్ వేస్ ఉన్నాయంటే మీరేం చేయండంటే రోజు 5 బాదాంలు. ఏ బాదాంలు వాడాలి? రెగ్యులర్ బాదాంలు గాదు. మామ్రా బాదాం మీరు డైలీ ఒక 5 బాదాంలు నైట్ సోక్ చేసి వాటర్‌లో పెట్టేసేయండి. మార్నింగ్ దాని పొట్టు తీసేయండి. ఆ బాదాంలు మీరు డైలీ మార్నింగ్ తినండి. ఇది మనకు కొద్దిగా హెల్ప్ చేస్తదనమాట. ఇవి తినేసి నాకు స్పెర్మ్ కౌంట్ పెరుగుతదని అనుకోవద్దు. దీంతో పాటు మీరు హోమియోపతి మెడిసిన్స్ కూడా వాడండి. హోమియోపతి మెడిసిన్స్ మీరు స్టార్ట్ చేస్తే కొందరు పేషెంట్స్‌కి ఫస్ట్ మంత్‌లోనే ప్రెగ్నెన్సీ వస్తది. కొందరు పేషెంట్స్‌కి 1 ఇయర్ పడతది. కానీ వస్తది ప్రెగ్నెన్సీ. మనకు కాంటాక్ట్ అవ్వాలంటే మన నంబర్ ఉంటది స్క్రీన్ పైన. దానికి ఫోన్ చేసి మీరెప్పుడన్నా రావచ్చు.